అంగట్లో బొమ్మ మాదిరిగా ఆడపిల్ల పుట్టగానే పొత్తిళ్లలోనే అమ్మివేస్తున్నారు. హైదరాబాద్ శివార్లో సాగుతున్న ఆడపిల్లల అమ్మకాలపై పోలీస్ శాఖ ఏమంటోంది? పోలీసులు ఏం చేస్తున్నారన్న వివరాలపై డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. ఇబ్రాహీం పరిసర ప్రాంతాల్లో ఆడపిల్లల అమ్మకాలు ఎక్కువగా జరుగుతుంటాయి. పుట్టిన పసికందినే వాళ్ళ పొద్దుల నుంచి అమ్మేస్తుంటారు. అయితే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నప్పటికీ పోలీసులు చాలా వరకు వీటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఎప్పటికప్పుడు ఎంతవరకు కంట్రోల్ చేసినా అడపదడప మళ్ళీ కేసులు జరుగుతూనే ఉంటాయి. అయితే దీనికి సంబంధించి ఒక ఆసుపత్రి పూర్తిగా తల్లిదండ్రులను ఒప్పించి ఒక పాపను అమ్మడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ఆ కేసును ట్రాక్ చేశారు. ప్రస్తుతానికి డీసీపీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఒక పాపని రెస్క్యూ చేశారు, తర్వాత పాప సంబంధించిన కుటుంబ నేపథ్యం ఏంటి, అసలు ఏం జరిగింది? గత సంవత్సరం నవంబర్ మంత్లో ఒక డెలివరీ తెలంగాణ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఇబ్రాహీంపట్నంలో జరిగింది. డెలివరీ తర్వాత కొంచెం తర్వాత ఇది చైల్డ్కి రెండు అది పాప చైల్డ్కి ఒకటి కపుల్కి సేల్ చేశారు. పేరెంట్స్ అంటే మదర్ ఫాదర్ మంచల్ పిఎస్ నుంచి, నేటివ్ ఆఫ్ మంచల్ పిఎస్, అండ్ ఇట్ వాజ్ సోల్డ్ ఆన్ 35,000 రూపీస్. ఇదిలో ఎంటైర్ మ్యాటర్లో తెలంగాణ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఆర్ఎంపీ డాక్టర్ శంకర్ గారు, తర్వాత శ్రీనివాస్ అడ్మినిస్ట్రేటర్, ఒకటి శాంతా మీడియేటర్, ఇది మొత్తం త్రీ కలిపి ప్లాన్ చేసి సోల్వ్ చేశారు. తర్వాత మన పోలీస్కి 1 వీక్ బ్యాక్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్లో నేను మన ఎస్ఓటీ టీం, ఇబ్రాహీంపట్నం టీం బోత్ కలిపి రేడ్ చేసి రికవరీ చేసి పాపకి శిశు విహార్ అంబర్పేట్ పంపించాను. ఈ కేసులో మొత్తం 7 పీపుల్కి అరెస్ట్ చేశాను. 7 పీపుల్లో ఇద్దరు కపుల్స్, యాక్చువల్ మదర్స్, అండ్ ఇది తర్వాత రెండు కపుల్ who has taken that girl, and these 3 people, doctor, administrator and mediator కి అరెస్ట్ చేశాను. సో our appeal is that it is a crime. Don't involve in such things. Definitely will take a proper action against all the people. అంటే మెయిన్ ఇబ్రాహీంపట్నం పరిసర ప్రాంతాల ఆడపిల్లల అమ్మకాలను ఎక్కువ జరుగుతుంటుంది. గతంలో కూడా జరిగిన సంఘటనలు. అంటే ప్రాపర్గా కౌన్సిలింగ్ వ్యవస్థ కానీ ఒకటి వాళ్ళని అవేర్నెస్ తీసుకొచ్చే ఒక ప్రోగ్రామ్ అంటే ఏం లేదనుకోండి సార్. ఇది కూడా నేను డిసైడ్ చేశాను. మన సిపి గారికి ఈరోజు కూడా నేను బ్రీఫ్ చేసి పర్మిషన్ తీసుకొని ఇప్పుడు ప్లాన్ చేస్తాను. సో విల్ మేక్ అ ప్రాపర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆఫ్ ఆల్ అఫెక్టెడ్ విలేజెస్ వేర్ వీ హ్యావ్ లాస్ట్ సచ్ కేసెస్ ఆర్ దేర్. ఇది మాడుగుల కూడా కేసెస్ ఉన్నాయి, యాచనం కూడా కేసెస్ ఉన్నాయి, సేమ్ కైండ్ ఆఫ్ కేసెస్. సో వీఆర్ గోయింగ్ టు డూ అ ప్రాపర్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇప్పుడు మన దగ్గర కొంచెం స్టాటిక్స్ ఉన్నాయి, సో విల్ కన్సన్ట్రేట్ ఆన్ దాట్. ఓకే, థ్యాంక్ యూ. ఏదైతే ఇబ్రాహీంపట్నం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఆడపిల్లల అమ్మకాలపైన ఇప్పటికే తమ ఫోకస్ పెట్టామని అధికారులు అంటున్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే ఇబ్రాహీంపట్నం, యాచారం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆడపిల్లలు పుట్టిన వెంటనే అమ్మకాలు జరుపుతుంటారు తల్లిదండ్రులు. అయితే ఇందుకు అక్కడ బ్రోకర్లు కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రులు యజమానులు కావచ్చు, అక్కడ ఉన్న డాక్టర్లు కావచ్చు, వీళ్ళంతా కలిసి ఈ ఆడపిల్లల్ని అమ్మేస్తున్నారు. అయితే దీనిపై ఎప్పటికప్పుడు అధికారులు ఫోకస్ చేసినప్పటికీ అడపదడప కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటివి జరగకుండా తాము తగిన విధంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్.